అయితే మీరు బీఎస్సీలో మ్యాథ్సా సైన్స్ మేడం? నేను సైన్స్. సైన్స్. మళ్ళీ మెడిసిన్ వెళ్ళాలని ఏమి అనుకోలేదా మీరు? అట్లేం లేదు. మీరు వాలీబాల్ ప్లేయర్ అంట? నేను వాలీబాల్ ప్లేయర్. నేను సార్ ఎలా చనిపోయారు మేడం? బిట్టల్ రెడ్డి గారు అక్కడ సిపిఐ లీడర్, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరు తోసేశారు? రైవాలిటీస్ అంతే, ఏదో బాగా తోసేసారు. విఠల్ రెడ్డి గారు అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? డైరెక్ట్ ఇంటి మీదకి వచ్చి అటాక్ చేయడం. సీనియర్ నాయకుడిగా ఉన్న జగన్నాథం గారికి టికెట్ ఇస్తున్నట్లు సంకేతాలు బయటికి రావడంతో ఆ టెన్షన్తోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. లేదు, అట్లా లేదండి. ఎందుకంటే అంటే ఆ సమయంలో ఎవరైనా విఠల్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఇతర వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టడానికి కానీ ఏదైనా దాడి చేయడానికి కానీ ఎత్తించిన ప్రయత్నాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? విఠల్ రెడ్డి గారు ఒక హౌస్ వైఫ్, ఏం చేస్తుందిలే అని చెప్పేసి విఠల్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడి మీద గెలుపుకు కారణం. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతు కొద్దిగా పెద్దదైందనమాట తెలంగాణ కోసం. టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేంతగా వచ్చింది. ఎందుకు అలా పెరిగిందని? ఒక మాజీ మంత్రిగా కాకుండా ఒక సామాన్య పౌరులాగా చెప్పండి, మీరు సమైక్య రాష్ట్రంలో పరిస్థితి బాగుందా, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో బాగుంది? తెలంగాణలో మనకు తల్లులకు అవకాశం లేని పరిస్థితి వస్తుంది ఈరోజు. ఎందుకంటే పూర్తిగా చెప్పండి, సమైక్య రాష్ట్రంలో ఈ సమస్యలు ఉండేటివా, ప్రత్యేక రాష్ట్రంలోనే ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి సమస్యలు తెలంగాణ వచ్చిన తర్వాత పోతే అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ పోలేదు కాబట్టి ఇంకా ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఒక మాజీ మంత్రిగా చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ గారి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? పరిపాలనే బాగాలేదని చెప్తున్నప్పుడు ఇంకా మార్కులు వేసేటువంటి పరిస్థితి లేదు. పాస్ మార్కులు కూడా లేవంటారా? ఎట్లా? ముగ్గురు సీఎంలు చూశారు మీరు ఒకే సంవత్సరంలో. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, అనంతరం రోషయ్య గారిని చూశారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు. ముగ్గురితో ఎలా ఉండేది అంటారు? ఎవరి పరిపాలన ఎలా ఉండేది? ఒకటి మాత్రం నిజం ఏంటంటే తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం మేడం? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పోతుందని తెలిసిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేను మీ సునీత లక్ష్మారెడ్డి మరి ఐ డ్రీమ్ నాగరాజు గారితో నా వ్యక్తిగత జీవితాలు కానీ లేదంటే రాజకీయ జీవితం గురించి త్వరలో అది ఐ డ్రీమ్ న్యూస్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా వీక్షించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.